హీరో గారు సార్ ఇప్పుడు నార్మల్గా బృందావనం అనే టైటిల్తో ఆల్రెడీ వచ్చిందనమాట ఎన్టీఆర్ గారి టీజర్. అదే టైటిల్తో రావడానికి కారణం ఏంటి? అది కూడా మళ్ళీ ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే అనమాట. ఈరోజే రావడానికి మళ్ళీ కారణం ఏంటి? సో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి నా హ్యాపీ బర్త్డే అండి, జన్మదిన శుభాకాంక్షలు. సో బృందావనం అనేది లైక్ ఫస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే ఉన్నిందండి. సో సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కూర్చొని ఏ టైటిల్ అయితే బెటర్ అంటే లిరిక్స్ రాసిన తర్వాత లిరిసిస్ట్ని అడదామంటే చంద్రబోస్ గారు సజెస్ట్ చేశారండి ఈ టైటిల్ ఒక బృందావనం అని. సో సినిమాకు తగ్గట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే, డైరెక్టర్ లేరు కాబట్టి ప్రొడ్యూసర్ గారికి ప్రశ్న. సునీత విలియమ్స్, మిథాలీ రాజ్ మధ్యలో మంచు లక్ష్మి గారిని పెట్టే అవసరం ఏమొచ్చింది? అంటే అంతకుముందు వేరే పేరు అనుకున్నారని తెలిసింది అందుకని. కరెక్ట్ సార్, యాక్చువల్గా వేరే పేరు ఉన్నింది, మేము షూట్ చేసినప్పుడు వేరే పేరు ఉన్నింది, అది చెప్పకూడదు ఇప్పుడు, బాగుండదు. సో సో అదే ఆ వేరే పేరు తీసేయాలి అనే డెసిషన్ అయితే తీసుకున్నామండి. అప్పుడు ఇంకా మా ప్రస్తుతం మనకి వచ్చే నేమ్స్లో, పాపులర్ నేమ్స్లో మంచులక్ష్మి గారిది పిక్ చేసుకుందాం అని చెప్పి మంచులక్ష్మి గారిది పిక్ చేస్తామండి. మేడంకి ఇన్ఫార్మ్ చేసి పెట్టారా, చేయకుండా పెట్టారండి? యాక్చువల్లీ అది మాకు నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో శ్రీను పండ్రంకి అని ఉన్నాడు, తను ఆల్రెడీ వర్క్ కూడా చేశాడు మంచులక్ష్మి గారితో. సో తను కూడా మాట్లాడుతూ ఉంటే పెట్టండి పర్లేదు, ఆవిడ పాజిటివ్గా తీసుకుంటారు, అలా ఏమి ఉండదు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటారని చెప్పి తను కూడా మాతో డిస్కషన్ అయ్యి దెన్ వీ టుక్ ఎ డెసిషన్ అనమాట. ఇన్ఫార్మ్ అంటే అలా పర్టికులర్గా ఏం చేయలేదండి, అంటే లైక్ ఎందుకంటే మాకు కొంచెం గుడ్ నేమ్సే పెట్టాలనుకున్నాం అనమాట. దట్స్ వేర్ వీ మేడ్ మాతో నేమ్ ప్రాస్ కలిసి రావాలని చెప్పేసి అది పెట్టాం. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ హీరో గారు. హలో అండి. ముందుగా మీరు ఫస్ట్ ఇంట్రోవర్ట్ అన్నారు కదా, అవును. ఆయన హీరోయిన్ గారికి తెలుగు కూడా రాదు. అవును. సో ఆన్ సెట్ ఎలా ఉంటుంది, ఆఫ్ సెట్ ఎలా ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ర్యాప్? ఆ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడలేదండి. సో ఆ అమ్మాయికి అదే కంప్లైంట్, అసలు మాట్లాడడం డైరెక్టర్ చాలాసార్లు కంప్లైంట్ చేసింది. ఇది ఆ అమ్మాయి చెప్పడమే బెటర్. Oh, no, we did not talk much only. I think we just acted and we rehearsed the scenes. But personally, we didn't really have much equation. So it was, yeah. But he's introvert. It's tough to talk to him also. It's not easy. ఓకే, యాక్చువల్గా ఈ మూవీ ప్రోమో చూస్తుంటే ఏమనిపించింది అంటే ఒక మంచి గ్రీనరీ, ఇదంతా శతమానం భవతి మూవీ లాగా అనిపించింది. సో దానికి ఏమైనా లింక్ అయ్యే అవకాశం ఉందా? ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సో శతమానం భవతి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, బట్ ద కోర్ థీమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది. ఓకే అండి, మూవీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా కొన్ని ఎమోషన్స్ అయితే బాగుంటాయండి సినిమాలో, ఖచ్చితంగా బాగుంటాయి. అంటే ఎస్పెషల్లీ విమెన్ బాగా ఇష్టపడతారు సినిమా అని మేము హోప్ చేస్తున్నాం అనమాట, అండ్ ఫ్యామిలీస్. బాలుగారు, ఒక బృందం ట్రైలర్ చాలా బ్రీజీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించిందండి. సో మీరు ఆల్రెడీ చెప్పారు నేను యాక్టింగ్ కొంచెం సెటిల్గా ఉంటుంది ఈ మూవీలో అని చెప్పి.